ఒక ఊరి చివర అందమైన పూల తోట ఉంది. ఆ తోటలో ఒక బావి కూడా ఉంది. ఆ బావి లోపల కొన్ని కప్పలు ఉంటూ ఉండేవి. వాటిలో ఒకటే ఈ కప్ప. దీని పేరు బంటి. మిగిలిన కప్పలు బంటిని అస్సలు పట్టించుకునేవి కావు. ఏదో ఒకటి అంటూ అతనిని హేళన చేస్తూ ఉండేవి. అరే బంటి వచ్చాడ్రా మనతో ఆడుకోవడానికి. ఆ టోపీ వాడు చూసావా, అచ్చం పిట్టల దొరలా ఉన్నాడు. అవును, ఇక నుంచి వీడి పేరు బంటి కాదు, పిట్టల దొర. అరే పిట్టల దొరికి కోపం వచ్చినట్లుందిరా. నన్ను ఎప్పుడు అవమానిస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ బంటి అంటే ఏమిటో. తోటి కప్పలు అలా అవమానించేసరికి ఆ బంటి బావి నుండి బయటకు వచ్చేస్తాడు. వీళ్ళు నన్ను రోజు ఇలాగే అవమానిస్తున్నారు. ఈ రోజు ఖచ్చితంగా వీళ్ళ మీద పగ తీర్చుకోవాలి. కానీ ఏం చెయ్యాలి అంటూ ఆలోచనలో పడ్డాడు. ఇంతలో దానికి పాము గుర్తుకు వచ్చింది. నేను పాము దగ్గరకు వెళ్ళి ఇలా చెప్తాను, వీళ్ళందరినీ చంపి తినేయమని. అప్పుడు నేను వీళ్ళ మీద పగ తీర్చుకోవచ్చు అంటూ బంటి పామును వెతుక్కుంటూ పాము ఇంటికి వెళ్ళాడు. మిత్రమా, నేను కష్టాల్లో ఉన్నాను. నీ సహాయం కోసం వచ్చాను. నువ్వు నాకు సహాయం చేస్తావా? తనని చూడగానే పారిపోయే కప్ప తన సహాయం కోసం వచ్చేసరికి పాము ఆశ్చర్యంతో బయటకు వచ్చి ఇలా అంది. నన్ను చూడగానే మీ కప్పలన్నీ భయంతో పారిపోతాయి. అటువంటిది నువ్వు ఎంతో ధైర్యంతో నా ముందుకు వచ్చావు. నేనంటే నీకు భయం లేదా? లేదు మిత్రమా, లేదు. నువ్వంటే నాకు చాలా భయం. ఆ భయాన్నంతా నేను ధైర్యంగా చేసుకుని ఈరోజు నీ ముందుకు వచ్చాను. నాకు నువ్వు సహాయం చేయాలి. సరే, నీకు నేను ఏం సహాయం చేయాలి చెప్పు. మిత్రమా, నా స్నేహితులు నన్ను చాలా అవమానిస్తున్నారు. మీరు నాతో పాటు మా బావి దగ్గరకు వచ్చి వాళ్ళందరినీ తినేయండి. దాంతో మీ ఆకలి తీరుతుంది, నా పగ చల్లారుతుంది. దీనివల్ల మనిద్దరికీ మంచే జరుగుతుంది. సరే పద, నేను నీతో వస్తాను. అయితే మిత్రమా, ఆ బావిలో మా అమ్మ నేను కూడా ఉంటాము. మమ్మల్ని ఏమీ చేయనని నువ్వు నాకు మాట ఇవ్వాలి. సరే, నీకు మాట ఇస్తున్నాను. నిన్ను మీ అమ్మని నేను ఏమీ చెయ్యను. ఆ విధంగా ఆ కప్ప ఆ పామును తను ఉంటున్న బావి దగ్గరకు తీసుకువచ్చింది. మిత్రమా, నువ్వు ఈ పూల మొక్కల్లో దాక్కుని ఉండు. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు నేను నీకు చెప్తాను. అప్పుడు వాళ్ళని చంపి తిందుగాని. కప్ప చెప్పగానే పాము వెళ్ళి పూల మొక్కల చాటున దాక్కుని ఉంది. ఎందుకు దాక్కోదు మరి? పెద్దగా కష్టపడకుండానే ఆహారం కాళ్ల దగ్గరకు వస్తుంది కదా. తరువాతి రోజు ఉదయాన్నే ఆ కప్పలు మూడు ఆడుకోవడానికి బావి నుండి బయటకు వచ్చాయి. వాటితో పాటు బంటి కూడా వచ్చాడు. ఆ మూడు ఆడుకుంటూ ఉండగా బంటి పక్కకు వెళ్ళాడు. పాము మిత్రమా, ఎక్కడున్నావు? తొందరగా రా, నా స్నేహితులు బయటకు వచ్చారు. వెంటనే వీళ్ళని చంపి తినే. అప్పుడు పాము ఆ కప్పలను ఒక్కొక్కటిగా పట్టుకొని తినడం ప్రారంభించింది. అలా ఆ పాము అక్కడున్న కప్పలనన్నింటినీ తినేసింది. ఇప్పుడు పాము ఇంకా బంటి ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ఆ పాము అక్కడే ఉండాలని నిర్ణయించుకుంది. అమ్మా, నేను పని మీద బయటికి వెళ్తున్నాను. రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. నువ్వు కంగారు పడకు. వద్దు బంటి, వద్దు. బయట ఒక పెద్ద పాము ఉంది. అది నీ స్నేహితులందరినీ తినేసింది. నువ్వు బయటికి వెళితే నిన్ను కూడా తినేస్తుంది. అయ్యో అమ్మా, నేను నీకు చెప్పలేదు కదూ, ఆ పాము మన ఇద్దరిని ఏమీ చెయ్యదు. అది నా స్నేహితుడు. దాన్ని నేనే ఇక్కడికి తీసుకువచ్చాను. నా స్నేహితుల మీద పగ తీర్చుకోవడానికి తీసుకువచ్చాను. వాళ్ళని నేనే చంపి తినేయమని చెప్పాను. ఓరి భగవంతుడా, ఏంటి ఆ పాముని నువ్వే తీసుకువచ్చావా? నీ స్నేహితులను నువ్వే చంపించావా? ఎంత పెద్ద తప్పు చేశావు బంటి. నీకు వాళ్ళు నచ్చకపోతే వాళ్లతో మాట్లాడడం మానేయాలి, కానీ ఇలా ప్రాణాలు తీస్తావా? అమ్మా, నీకేమీ తెలీదు. నువ్వు మాట్లాడకు. నేను బయటికి వెళ్తున్నాను. నీకు అవసరం అనుకుంటే నువ్వు కూడా వెళ్ళు. ఆ పాము మన ఇద్దరిని ఏమీ చెయ్యనని నాకు ప్రమాణం చేసింది అని చెప్పి బంటి బయటికి వెళ్ళిపోయాడు. బంటి వెళ్ళిన కొద్దిసేపటికి వాళ్ళ అమ్మ కూడా ఒక పని మీద బయటకు వచ్చింది. బంటి వాళ్ళ అమ్మ ఆ తోటలో తిరుగుతూ ఉంది. ఇంతలో ఆ పాము వచ్చి తనను కూడా తినేసింది. ఇదంతా ఇంటికి తిరిగి వస్తున్న బంటి చూశాడు. తను చాలా బాధపడ్డాడు. వాళ్ళ అమ్మ చనిపోయినందుకు ఏడ్చాడు. ఆ పాము నన్నింత మోసం చేస్తుందా? దాని పని ఇప్పుడే వెళ్ళి చెప్తాను అంటూ బంటి ఆ బావి దగ్గరకు వెళ్ళాడు. కప్ప వెళ్లేసరికి పాము బావిపైకి ఎక్కి కూర్చొని ఇలా అంది. బంటి, నువ్వు నాకు ఏం చెప్పి తీసుకువచ్చావు? నాకు ఆహారం చూపిస్తానన్నావు. ఇక్కడ ఉన్న కప్పలన్నీ అయిపోయాయి. ఇక నువ్వే మిగిలావు.
నిన్ను తినమంటావా, నాకేమైనా ఆహారం చూపిస్తావా? ఆ మాటలు విన్న కప్పకు తను చేసిన తప్పేంటో అర్థమైంది. అది వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. మిత్రమా, నువ్వు చెప్పింది న్యాయమే. నన్ను తినడంలో నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నేను నీకు ఈ పూటకే సరిపోతాను. తరువాత ఆహారం కోసం పాపం ఎక్కడ తిరుగుతావు చెప్పు. అందుకని నేను ఒక ఉపాయం ఆలోచించాను. ప్రక్కనే ఉన్న చెరువులో నా మిత్రులు, నాకు తెలిసిన కప్పలు చాలా మంది ఉన్నారు. నేను వెళ్ళి వాళ్ళని తీసుకువస్తాను. తరువాత నన్ను తింటూ గాని. ఎంత అద్భుతమైన ఆలోచన! వెంటనే వెళ్ళి వాటిని తీసుకురా. అప్పుడు వెంటనే బంటి అక్కడి నుండి బయలుదేరాడు. ఆ పాము మాత్రం అక్కడే ఉంది. అలా బంటి ఆ బావిని వదిలి వెళ్ళిపోయాడు. తను చేసిన తప్పుకు తాను చాలా బాధపడ్డాడు. అయ్యో, ఏంటి నేను చేసిన పని? ఇంత పెద్ద తప్పు చేశాను. నేను చేసిన పనికి మా అమ్మను కూడా కోల్పోయాను అంటూ బాధపడ్డాడు. అందుకే అంటారు, శత్రువులను అస్సలు నమ్మకూడదు. అవసరం తీరిన తరువాత వాళ్లే మనపైన దాడి చేయొచ్చు.